Ma'am, what's your name? సంగీత. తాగొచ్చింది తెలియకూడదంటే స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళాలి. ఊరికెళ్ళే కావాలంటే చూద్దాం. స్ట్రైట్ గా రా, లెఫ్ట్ కట్ చేయకు. బ్లెస్ మీ మమ్మీ. ఆశీర్వదించండి. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అవునరా, నాకెందుకు తెలీదు, చాలా మంచోళ్ళు. అయ్యో, అన్నం పుణ్యం తెలియని వాడిని తంతున్నారు. నిద్రపోవడానికి యూ వాంట్ పిల్లో ఆర్ బెడ్ షీట్? ఇట్స్ ఓకే మామా, మనలే కదా, ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోనా. ఈస్ వెరీ అడ్జస్టబుల్. ఎస్. రే, ఆయన తిట్టడానికి నువ్వు చేసేదానికి సరిపోతుంది. మన ట్రావెల్స్ ఆఫీస్ కు వెళ్లి పని చేయమంటే మాట వినకుండా ఇంటర్వ్యూకి వెళ్తానని ఇలా తాగి ఊరి మీద పడి తిరగడం బాగుందా? అయ్యయ్యో, ఊరి మీద పడి తిరిగామా, తిన్నగా ఇంటికే వచ్చాం, మేమే తొట్టాం. సరే వదిలేరా, ఈ పెద్దోళ్ళ ఇంతేరా. అవును మామా, పెద్దోళ్ళు ఇంతే. ఇప్పుడు నేను ఎందుకు తాగొచ్చానని తెలిసింది అనుకో, ఆయనే నాకు ఒక పెగ్గేసి ఇస్తాడు. మరి నాకు ఒక తండ్రితో మాట్లాడివి. అయ్యో, ఈయనంటే తొడలు చూపిస్తున్నాడు. ఈ వయసులో ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా? ఇంద్రాణి, ఇంగ్లీష్ వచ్చమ్మా? ఇక్కడే ఉంది పాకెట్లో. ఇంగ్లీష్ వచ్చా? వద్దు. హలో, వచ్చేసి ఏంటిది? ఇదిగోండి, చదవండి. ఇక్కడ మన స్టడీగా ఉన్నాం కానీ ఆయన చేతిలో వణుకుతున్నాయంటరా. అందుకే రోజు తాగాలి. చూసావా, ఏమిటండి? వీడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికిందా? నా బంగారు, నా చిట్టి, నా బుజ్జి. అయ్యో, ఏమండి, ఉద్యోగం దొరికిందన్న సంతోషంతో ఒక్క రోజు తాగొస్తే ఇంత గొడవ చేస్తారా? వాడి విషయం ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్పుంటే ఒక పెగ్గు కలిపించేవాడు వా డాడీ. ఆయన తాగేవారు. నాన్న నవ్వుతున్నారా? నాన్న నవ్వుతున్నారా? అవునరా, నవ్వుతున్నారు నాన్న. సూపర్. లుక్ మారింది. సారీ యాంగ్రీ బర్డ్. నమస్కారం, రండి. నమస్కారం. అయ్యో, నుంచున్నారే, కూర్చోండి. ఇంకేంటి చూడదాసు, నువ్వు కాక ఇంకెవరు అడిగినా సరే 6 కోట్ల రూపాయలు ఇవ్వను. ఈయనకున్న ట్రావెల్స్, ఇల్లు అవన్నీ ఓ 3 కోట్ల రూపాయలు పలుకుతాయి. ఈయనేమో 6 కోట్లు అడుగుతున్నారు. నాకు నీ మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇస్తున్నాను. అయ్యా, నేను దేవుణ్ణి చూడలేదు. నాకు నా కుటుంబానికి దాసే దేవుడు. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దాసే కారణం. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నిజమే కదా. దీనంతటికి నీ శ్రమే కారణం. కానీ దాసు, వడ్డీ మాత్రం ప్రతి నెల కరెక్ట్గా ఇచ్చేయాలి. సరే, వడ్డీ మాత్రమే కాదు, మొత్తం డబ్బు 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాం. బిజినెస్ ని మేము అంతలా ప్లాన్ చేసాం. ఏం దేవా? అవును. సిక్సర్! ఏంటి, ధోని అవుటా? ఆడేదో ధోని ఎరా దొన్నా. మేనేజరా ఎవరికైనా లైన్ వేస్తా ఉంటాడు. మేనేజర్ నీ వెనకే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సన్నగా ఉన్నారు, పాప్కార్న్ తింటారా సార్? ఏం చేస్తున్నావు ఇంద్రోణి? పచారి సామాన్ల లిస్టు. Catch this mama. Zoom zoom. Bang. Ta ta dum. ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది? ఫస్ట్ మంత్ సాలరీ తీసుకుంటే ఇలాగే ఉంటుంది బిల్డప్. ఫస్ట్ మంత్ సాలరీయా? Sack 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 sack. Come on. Dun 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 dun. ఇదిగో డాన్స్ చేసిన చాలు, ముందు ఆశీర్వదించు. చల్లగా ఉండరా బంగారు కొండ. నమస్కారం. నీ మూడు చూసి చూడండి యాక్ట్ చేస్తాడు. పిలువ ఆయన్ని. ఏమండి, ఇలా రండి. పనిలో ఉన్నాను కదా. రమ్మంటున్నానా? కొడితే కొట్టాలి. ఏంటంట? మీ అబ్బాయి వచ్చాడు. చూశాను. కూర్చోమను, కాఫీ తాగి వెళ్ళొచ్చాను. మీ అబ్బాయి మొదటి నెల జీతం తీసుకున్నాడు, అది మీ చేతికి ఇవ్వాలట. రే ఇవ్వరా, తీసుకో. ఫస్ట్ మంత్
జీతం ఆశీర్వదించండి. రేయ్ పట్టుకోరా. నేను చెప్పాను కదా ఈయన ఏదో ఒకటి కెలుపుతాడు. పట్టుకో. ఏమైందండి? ఇవ్వండి. ఏయ్ మహేష్, గోవిందు, అందరూ ఇలా రండి. మీరు కూడా లేచి నుంచోండి. ఎందుకు? ఆ. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడే చెప్పాను జీతం మీకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. మళ్ళీ చెప్తే నీ సొమ్మే ఉండబోతుందా? చెప్పరా. ఓ, అందరి ముందు కాళ్ళ మీద పడాలా? అర్థమైంది. ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాను, మీ చేతికి ఇచ్చి ఆశీర్వాదం దానికెందుకు నవ్వు? కాళ్ళకి దండం పెట్టవా? దండం పెట్టవా? ఆశీర్వదించండి నన్ను. దాసు, చూసావా? నువ్వెప్పుడు అంటూ ఉంటావే పిల్లాడికి బాధ్యత లేదు, ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గొడవలు తీసుకొస్తాడు అని. మావయ్య నువ్వు బయటికి రండి, సంపెత్తను. మొదటి నెల జీతం తీసుకొని ఫస్ట్ నా చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. మావయ్య హీస్ లయింగ్. ఫస్ట్ నేను ఈయన చేతికి ఇవ్వలేదు, అమ్మ చేతికే ఇచ్చాను. అమ్మే ఈయన చేతికి ఇమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. జరిగింది ఎవరైనా అడిగారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. హాయ్ అంకుల్. చాలు చాలు, హాయ్ అమ్మా. రామ్మా. నేను నా ఫ్రెండ్తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళాను. తను బయట వెయిట్ చేస్తోంది. మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా? ఏమా, ఇది కూడా మమ్మల్ని అడగాల? చెప్పు, తీసుకురా. అమ్మా, తనే నా ఫ్రెండ్ అనన్య. రామ్మా. అనన్య, ఇతనే శక్తి, నా కాబోయే భర్త. ఇతను రుద్ర, శక్తి బెస్ట్ ఫ్రెండ్, నాకు తోడుపుట్టిన అన్నయ్య లాంటి వారు. కూర్చోమ్మా. దీపిక, నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మి లాగా కాదు, మహాలక్ష్మి. మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 80,000 జీతం. ఏయ్, తిన్రా. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తప్పు. మూసుకొని తిను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం రావడానికి, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడే. ఈవిడ లేకపోతే ఇదేది జరిగేది కాదు. అలాగా? అవును, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందమ్మా? పిచ్చ క్లోజ్. కలిసాం. మేము కలిసామమ్మా. ఒకసారి కలిసామమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? రేయ్, భోంచే. మీరు చెప్పండి. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారమ్మా. హోమ్లోనే పెరిగాను. ఇప్పుడు దీపికతో హాస్టల్లో ఉంటున్నాను. నువ్వెందుకమ్మా బాధపడతావు? మేమందరం ఉన్నాగా. నేను కూడా ఉన్నాను. అంటే అందరం ఉన్నాం అంటున్నా. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. అమ్మ నాన్న లేరని. అమ్మ నాన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో ఒక బంధం. దేవుడు లీలలు అలాంటివి ఆయనకు. మరీ బటర్ రాసేకు. నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కెళ్ళి తిను. వద్దు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడే కూర్చొని తింటాను. అది మీరు నూడిల్స్ వద్దా? ఓకే. తను మన క్యాండిడేట్ కాదు. ఎక్కడుంది? దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజమే, బానే ఉన్నారు. వెరీ గుడ్. సారీ. ఏంటి ఇలా వచ్చారు? షాపింగ్కి వచ్చాను. షాపింగా? హాస్పిటల్లోనా? మాస్టర్ చెకప్కి వచ్చాను. మీకా? కాదు, అమ్మకి. అమ్మ వచ్చారా? లేదు, అమ్మ రాలేదు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత జాతకాలు, నక్షత్రాలు, మంచి రోజు, ఇవన్నీ సెట్. మీరు దేని గురించి అంటున్నారు? అదే మేడం, అదే మాస్టర్ చెకప్కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం. రేపొద్దున అమ్మని ఎంటీ స్టమక్ తో తీసుకురండి. లేదు, నైట్ నుంచి వస్తున్నామంటాను.
నో 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 కాఫీ ఇది. కాఫీయా? అమ్మా మాస్టర్ చెకప్కి వెళ్ళేటప్పుడు కాఫీ తాగకూడదు, ఎంటీ స్టమక్ తోనే వెళ్ళాలి. నేనెప్పుడు చెప్పాను రా మాస్టర్ చెకప్ పెడతారని? నువ్వు చెప్పరా, నేనే చెప్తున్నా. నేను బాగానే ఉన్నాను కదరా. బాగున్నానని నువ్వు అనుకుంటే నువ్వు బాగోలేవు. నీ కొంట్లో బాగాలేదు, చెప్పేది విను రా. కాఫీ రా. కాఫీ కదా, నేను తాగుతా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రామ్మా, రామ్మా. ఇటు 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 ఇటు. హాయ్, మేము వచ్చేసాం. మీరు ఎక్కడున్నారు? రిసెప్షన్లో వెయిట్ చేయండి, వస్తాను. రే అల్లరోడా, ఇందుకేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు? అవును, డోంట్ డిస్టర్బ్, గో సైడ్. హాయ్. హాయ్. రండమ్మా. ఎంటీ స్టమక్తోనేగా వచ్చారు? నైట్ నుంచి ఫుల్ ఎంటీ. రండమ్మా. ఎవరొచ్చారో చూసావా? కూర్చోమ్మా, కూర్చో. ఎందుకు షాక్ అవుతుంది? దాని మీద తలపెట్టి ఊపిరి బాగా పీల్చండి. మా ఏంట్రా? ఏం లేదమ్మా, మిషన్కి ఏమైనా అవుతుందేమో. ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా. సరే వెళదామా? బయలుదేరు. నాన్న రుద్ర, నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో వెయిట్ చేస్తాను. నువ్వు మాట్లాడాల్సిందంత వెరీ మాట్లాడి గుడ్, వెరీ గుడ్. నువ్వు కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ తిన్నావా? తినలేదు. తినలేదు కదా. పో, అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకంటే ముందు నీకు పెళ్ళైపోయేలా ఉంది. నీకంటే ముందు నా పెళ్లి జరిగితే నీకేమైనా ప్రాబ్లమా? తను తినకుండా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేంటి? వస్తానమ్మా, ఒక రోజు ఇంటికి రా. తప్పకుండా వస్తానమ్మా. ఈ డ్రెస్ లో కూడా భలే అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు కూడా అందంగా ఉన్నావు. చాలు పో, నేను మాట్లాడాలి. పో. ఏంటి? ఏం లేదంటే స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. అమ్మ చెప్పింది కదా ఒకరోజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళమని. ఒకరోజు కాదండి, జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను. మా అమ్మకి కోడలుగా, నాకు భారీగా. పెళ్లి చేసుకుందామా? ఏంటి, నా గురించి తెలుసుకోవాలా? నా గురించి చెప్పనా? ఓకే, ఈ దమ్ము కొట్టడం, గుట్కా నవ్వడం, సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చవు. ఎప్పుడైనా పెగ్గేస్తాను. మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోసిచ్చి మీరు కూర్చొని చూడొచ్చు. సరే, అది వదిలేండి. మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి. నేను చేసే అల్లరికి మీరు బోర్మని ఏడుస్తారు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. మొత్తానికి ఏమంటున్నానంటే, మీరు ఏడ్చినా నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను. ఇప్పుడేంటి, మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద లవ్ వచ్చిందా? అదే కారణమైతే ఇక్కడికి వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను. మా అమ్మని చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి. నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను. పేద పిల్లల్ని వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్ళి కలిసి వాళ్ళకి పుస్తకాలు, పెన్సిళ్ళు ఇచ్చి వాళ్ళ మొహాల్లో, వాళ్ళ నవ్వులో దేవుడు చూశారు కదా, అదేనండి దేవుడు. ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి. ఆ రోజే అక్కడ పడిపోయానండి. చాలు. ఓకే, మీరు బాగా టైం తీసుకోండి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఒక 2 secondsలో డిసైడ్ చేసి చెప్పండి. బాగా 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 టైం తీసుకొని ఆలోచించి. అనన్య, అనన్య మేడం, కొంచెం చెప్పి వెళ్తే బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పను. రేపు పెళ్లిలో చెప్తాను. పెళ్లిలో నమస్కారం సార్, రండి. ఇంకా రాలేదేంటి? హాయ్. హాయ్. ఏమండి, ఇక్కడికి వచ్చి చెప్తాను అన్నా.
అదే ఇక్కడికి వచ్చి చెప్తానన్నారు కదా, అందుకే స్టైల్ గా మీకు మ్యాచింగ్ డ్రెస్ తో వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ రిసెప్షన్కి వచ్చాను, తర్వాత మాట్లాడదామా? ఏయ్, ఏమండి ఏమండి అమ్మా అమ్మా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాకు మరి నాకు ఏంటండి ఊరుకుంటుంటే ఏంటి? ఆ కళ్ళలో చూస్తుంటే నోట మాట రావట్లేదు. మా ఆడి చెప్పమ్మా, నన్ను లవ్ చేస్తున్నా లేదో టెన్షన్ పెట్టేస్తుంది. ఊరికే ఇక్కడికి వచ్చి సరే, చెప్తాను. నువ్వు వాడిని లవ్ చేస్తావా లేదా? ఆటలు ముఖ్యమా దీనికి? ఇలా చూడమ్మా, నువ్వు వాడిని లవ్ చేస్తావో వాడు నిన్ను లవ్ చేస్తాడు. నువ్వే నా కోడలవని నేను ఫిక్స్ అయిపోయాను. ఏమండి ఏంటమ్మా ఓకే చెప్పిందా లేదా? త్వరగా చెప్పేయండి. పాపం గిఫ్ట్లు పట్టుకుని చాలా నువ్వు అసలు మంది ఫ్రెండ్ అంటారా? గిఫ్ట్ లా ముఖ్యం నీకు? ఓసే గుడ్లు గుబ్బా, నీ అన్నయ్యకి సపోర్ట్ గా మాట్లాడొచ్చు కదే. పాపమే, సరే నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు వినారా? ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. సరే తీసుకో. ఒక్క నిమిషం ఇలా చూడు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? కుదరదు. ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా. అప్పుడైతే ఓకే. ఐ లవ్ యూ. అన్నా, మీరు చెప్పినట్టు మనం అనుమానించిన ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యాను. ఖచ్చితంగా వీళ్ళలో ఒకటి శశి లేపేసి ఉండాలి. వీడి పేరు స్టీఫెన్. పోయిన వారం శశి ఫిష్ ఫ్యాక్టరీ వారు సైమన్ లేపేశారు కదా, వాడి తమ్ముడే వీడు. గంగా, శశికి స్కెచ్ చేసిన మాట నిజమే, కానీ మాకన్నా ముందే ఎవడో లేపేశాడు. శశిని నేను చెప్పలేదు. నీ అబ్బా, నా తమ్ముడికి స్కెచ్ చేశాను నాతోనే చెప్తావా? వీడిని లేపేస్తే మిగతా ఇద్దరు నిజం చెప్తారన్నా. వీడు సుందర్ మన మీద కంప్లైంట్ ఇచ్చిన కౌన్సిలర్ని ఇంటికెళ్ళి లేపేశాడు. వాడి బామ్మర్ది. శశి నేను చంపలేదు. మా వాళ్ళకు నన్ను ఎత్తుకొచ్చారని తెలిసిందో మిమ్మల్ని అందరం లేపేస్తారు. నీ అబ్బా, నా ముందే నా మనుషుల్ని లేపేస్తానంట. గుణ, గంగా అన్నా, ఏదో తేడాగా ఉంది. శశిని లేపేసిన వాడు ఇక్కడ లేడా? షార్ప్ దున్నపోతులారా, నన్ను పట్టుకొని టైం పాస్ చేస్తారా? చూసారా, అది భూమే. షార్ప్. ఎవడ్రా వీడు? అన్నా, వీడి పేరు స్కెచ్. వీడి వెనకాల ఉన్నాడే, వీడి చెంచాగాడు పెన్సిల్. యా, మై నేమ్ ఇస్ పెన్సిల్. ఏరియాలో శశికి ఆపోజిట్ గా పౌడర్ అమ్ముతారన్నా. రే, ఆ స్కెచ్ మొహం చూపించండ్రా. భూమే, వీళ్ళిద్దరూ సొల్లు వాగుడు వాగడానికే పనికొస్తారు. నువ్వొక్కడి మాత్రమే బ్రెయిన్ ఉపయోగిస్తున్నావు. నువ్వు గ్రేట్. మోకాళ్ళు లాగేస్తున్నాయి, కొంచెం లేచి నుంచోమంట. భూమి, వీళ్ళు నన్ను ఎలా ఎత్తుకొచ్చారో తెలుసా? మన ఏరియాకి వచ్చి మన గురించి అడుగుతున్నారని తెలుసుకుని నమస్తే పెట్టడానికి వెళ్తే అలా పొట్లం కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నా. ఎవడైనా నీ తమ్ముని చంపేసి నీకే నమస్తే పెడతాడా? ఏ కాశ్మీర్కో బీహార్కో దొరకకుండా పారిపోయేవాడు కదా. ఇట చూడు, కూర్చున్న చోటనే నువ్వు స్కెచ్ చేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటికి లాక్కొచ్చాడంటే ఆడెంత తోపై ఉంటాడు. ఆడి స్కెచ్ శశికి కాదనో నీకే అయి ఉండాలా. సారీ అన్నా,
మీకే అయి ఉండాలా. నాకొకే ఒక రోజు టైం ఇయ్యే. నువ్వు వెతుకుతున్నోడ్నే లాక్కొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా. ఈ స్కెచ్ నమ్ము, ఈడే స్కెచ్ చేస్తాడనుకుంటున్నా. ఎక్కడైతే నీ తమ్ము నేసేశాడో ఆడున్న పాలోని పేపరోని వాచ్మెన్ ఎత్తుకు రావాలా. మీరు అడిగితే నిజం చెప్పరు, ఎందుకంటే శశిపోయింది మా ఏరియాలో. నేనే నైస్గా మాట్లాడే మ్యాటర్ బయటికి లాగలను. అన్నా నేను చెప్పేది వినండి. వాడు చూడడానికి తేడాగా ఉన్నా వాడు చెప్పే దాంట్లో విషయం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదన్నా వాడు లోకల్. వాడికి ఓ రోజు టైం ఇద్దామన్నా, చూద్దామన్నా. వేగంగా అన్నా. నువ్వు నాతో రా. ఓకే గుణ నువ్వు వాడితో వెళ్ళు. సరే అన్నా. నన్ను ఫాలో అవ్వా. మాసన నువ్వు నిన్నెవ్వడేం చేయలేడు.